మళ్ళీ పెళ్ళా? ఎవరితోనేంటి అని అనుకుంటున్నారా? ఎవరితో కాదండి, మళ్ళీ మా ఆయనతోనే. సంవత్సరంకి ఒకసారి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటాం మేమైతే. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత శుక్రవారం సాయంత్రం మళ్ళీ అమ్మవారికి అష్టోత్తరాలన్నీ పూజ చదివేసిన తర్వాత ఏదైతే కాసు తీసుకుంటామో ఆ కాసుతో అయితే మా ఆయనతో మళ్ళీ 3 ముళ్ళు వేయించుకుంటానండి. ఇప్పుడైతే 3 ముళ్ళు వేస్తున్నారో 30 ముళ్ళు వేస్తున్నారో అంటున్నాను, ఎందుకంటే తడబడిపోతున్నారనమాట. ఇలాంటి అవకాశం సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే వస్తుంది కదా, ఇలాంటి అవకాశం కోసం మా ఆయన అయితే ఉబ్బు తబ్బెబ్బై ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ముద్దుగా గారాభంగా ఎలాగో ఉంటాం. అలాంటిది ఈ రోజున కొన్ని నక్షత్రాలు నాతలు చేతుల్లో వేసేసి కాళ్ళ మీద పడి మొక్కి దీవెనలు అయితే తీసుకుంటాం. ఇలాంటి అవకాశం కోసం అయితే మా ఆయన అయితే ఎదురు చూస్తూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. మీ ఆయన కూడా ఇంతేనా? సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ తృప్తే వేరండి. కానీ మేము ఇలా పెళ్లి చేసుకున్నప్పుడు మా పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మమ్మీ డాడీ పెళ్ళని. మీ పిల్లలు కూడా ఇంతేనా?